మరి ఉత్తరం చూద్దామండి. కవిత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గోధూళి ముహూర్తం అంటే ఎన్నింటికి, ఆ సమయంలో ఏ కార్యమైనా ప్రారంభించవచ్చా, వివరించండి అంటూ రాస్తున్నారు. మనం పెట్టుకునే ముహూర్తాలు కాకుండా ఎప్పుడు ఉండే ముహూర్తాలు కొన్ని ఉన్నాయి. అవి తెలిసి ఆ సమయంలో మనం చేసినా తెలియక చేసినా అవి మనకు ముహూర్తంగా పనిచేస్తాయి. ముహూర్తం అనేటువంటి ఒక సమయం యొక్క పేరు. దాన్ని సుముహూర్తము అంటే మంచి సమయం, దుర్ముహూర్తము అంటే చెడు సమయం. కానీ ముహూర్తము కొన్ని నిమిషాలు 26 నిమిషాలు అది ముహూర్త సమయం. ఆ ముహూర్తంలో మంచి గ్రహముల యొక్క సమ్మేళనం ఉంటే అది సుముహూర్తం అవుతుంది, లేకపోతే దుర్ముహూర్తం అవుతుంది. కనుక మనం ఎవరైనా సిద్ధాంతుల వద్దకు వెళ్ళి దీనికి ముహూర్తం పెట్టండి అని అడిగి ముహూర్తం పెట్టించుకునేవి కొన్ని అయితే, ఇవేమీ తెలియకుండానే ఒక సమయంలో చేసినట్లయితే అది సుముహూర్తంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో అభిజిల్లగ్నము అనేది ఒకటి ఉన్నది. అంటే అది మిగిలిన వాటితో పాటుగా ఈ గ్రహ సంపత్తి ఇట్లా ఉంటే అభిజిత్తు అని కాకుండా దీనికి గడ్డపార లగ్నము అని అంటూ ఉంటారు. అంటే విద్యా జ్ఞానం లేనటువంటి వారు, సామాన్యులైనటువంటి వారు, శ్రామికులైన వారు కూడా ఏదైనా ఒక పని మొదలు పెట్టడానికి మంచి ముహూర్తం కావాలి అంటే ఎవరినో వెళ్ళి అడగలేక వాళ్ళు ఒక పలుగు నేల మీద పాతితే దానికి నీడ ఎటు పడకుండా ఉండే సమయం. అంటే సూర్యుడు తూర్పు వైపున ఉన్నప్పుడు నీడ పడమర వైపు పడుతుంది, పడమరకు వెళితే తూర్పు వైపు పడుతూ ఉంటుంది. ఎటు నీడను పడని స్థితి అంటే మధ్యాహ్న సమయము. సూర్యుడు నడినెత్తిన ఉండే సమయం. ఈ సమయం సుముహూర్తంగా చెప్పబడుతుంది. ఏ పని మొదలు పెట్టడానికైనా ఎవరిని అడగకుండా ఇది చేసేసేయచ్చు, ఇది ప్రతిరోజు సుముహూర్తమే, ఎప్పుడైనా మంచిదే అనేది. అలాగే సాయంకాల వేళ మేతకు వెళ్ళిన ఆవులన్నీ ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఈ మంద ఎన్నో వందల వేల ఆవులు పూర్వం అందరూ గోరక్షణ ఎక్కువగా జరుగుతూ ఉండేది, పశు సంరక్షణ ఎక్కువగా జరుగుతూ ఉండేది. అది సంపదగా భావించేవారు. ఎవరి దగ్గర ఎన్ని ఆవులు ఉంటే వారు అంత ధనవంతులైనట్లుగా అన్ని ఆవులను దానం చేసేవారు. అన్ని ఆవులు ఉన్నవారు గొప్పవారుగా ఉండేవారు. కాబట్టి ఈ ఆవులన్నీ పొలాలకు మేతకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో అప్పటి మట్టి రోడ్లు కనుక వాటి కాలి గిట్టలు తగిలి దుమ్ము లేస్తే అది గోధూళి సమయము. ఆ గోధూళి గ్రామానికి అంతటికీ క్షేమాన్ని కలిగిస్తుంది, వాతావరణంలో ఒక ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక ఒక్కొక్క పశువు యొక్క దేహం నుంచి వచ్చేటువంటి మలినములు వాసన కానీ ఇటువంటివన్నీ కొన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి, కొన్ని అనారోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి గోవుల మధ్యలో నుంచి వెళ్ళటం కానీ, గోధూళి మనకి తగలటం కానీ, మన మీద పడటం, ఇవన్నీ మనకు క్షేమదాయకములు. అట్లాగే గొర్రెలు మేకల మధ్యలో వెళ్ళినప్పుడు నక్షత్ర స్మరణ చేయండి అని చెప్పారు. ఎందుకంటే వాటి ఆ వాసన కానీ వాటి ప్రభావం చేత మనకు కొన్ని అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు కాను 27 నక్షత్రాలని గుర్తు చేసుకుంటూ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అనుకుంటూ ఉండటం వల్ల ఆ దోషం పోతుంది అని చెప్పారు. అలా ఈ గోధూళి సమయం కూడా ఒక ముహూర్తంగా చెప్పబడింది. అప్పుడు కూడా ఏమీ ఇంకా ఆలోచించకుండా పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఇది గోధూళి సమయంలో ఒక భాగం. అంటే సూర్యాస్తమయ కాలం గోధూళి ముహూర్తంగా గ్రామాలలో అక్కడ అందరూ పని మొదలు పెట్టడానికి అదొక మంచి సమయంగా భావిస్తారు. కాబట్టి గోవులు సంచరించాలి, వాటి కాలిగిట్టల నుంచి ధూళి రావాలి, అన్ని గ్రామాలు గోధూళిమయంగా ఉండాలి. గోధూళి వేళను మనం ముహూర్తంగా ఉపయోగించుకుందాం, గోమాత సేవ చేద్దాం. మరి ఉత్తరం చూద్దామండి. కిరణ్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. గోదానం బ్రాహ్మణునికే చెయ్యాలా లేక గోశాలలోనైనా చేయవచ్చునా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దానము అనేది మనకు ఒక వైదికమైనటువంటి ప్రక్రియ. ఈ షోడశ మహాదానములు, దశదానములు, వీటిల్లో అవి ఒకరికి అర్హులైనటువంటి వారికి ఇవ్వటము, దాన్ని సదక్షిణంగా ఇవ్వటము, ఏ దానికి కావలసినటువంటి నవధాన్యములు ఏ ధాన్యం కలపటం, ఇట్లాంటి ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రక్రియ ఉన్నది. దాని ప్రకారం గోదానం అట్లాగే చేయాలి. కానీ గోవుని తీసుకెళ్ళి గోశాలలో ఇవ్వటం గోదానం అని అనుకోరాదు.
ఈ గోదాన ఫలితాన్ని మనం పొందాలి అంటే గోదానమును శాస్త్రీయంగా చేయాలి. ఆ గోవుని పోషించడానికి గోవుని ఎవరికైతే దానం చేస్తున్నామో 1 సంవత్సరం పాటు వారు ఆ గోవుని పోషించగలిగేటువంటి గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఊరికే గోవునిచ్చి చేతులు దులుపుకోవటం కాకుండా 1 సంవత్సరం పాటు ఆ గోవు తినడానికి ఇవ్వాల్సిన గడ్డి మొదలైనటువంటి వాటిని కూడా ఇవ్వవలెను. అంటే ఇచ్చేటువంటి దక్షిణగా దాన్ని భావించాలి అన్నమాట. ఆ విధంగా గోదానం చేయటం అంటే తగిన శాస్త్రీయంగా దానం చేయాలి తప్ప గోశాలలో ఇవ్వటం మంచి పనే. అది మనం పెంచలేక ఇవ్వటమా, ఎందుకు ఇవ్వటం అనేది తర్వాత సంగతి. కానీ ఈ శాస్త్రీయంగా ఇచ్చేటువంటిది గోదానం మాత్రం ఇదే అవుతుంది, కానీ అది కాదు. మరో ఉత్తరం చూద్దామండి. కమల కరీంనగర్ నుంచి రాస్తున్నారు. కలశంలో తప్పనిసరిగా కొబ్బరికాయను పెట్టాలా, లేకపోయినా పర్వాలేదా, వివరించండి అంటూ రాస్తున్నారు. కలశంలో కొబ్బరికాయ పెట్టడం అనేది ఒక పూర్ణ ఫలం. నారికేళం అనేది ఫలములలో పూర్ణ ఫలంగా చెప్పబడింది. మిగతా ఫలములన్నీ సాయంకాలానికో రేపటికో అవి మెత్తబడిపోతాయి, వాడిపోతాయి. అట్లా కాకుండా మనం ఈ నవరాత్ర దీక్షతో కానీ ఏది చేసినప్పటికీ ఒక కలశ స్థాపన చేశామంటే ఆ కలశంలో అది నీళ్లు పోసి దాంట్లో గంధ పుష్పాక్షతలు వీటన్నిటిని వేసి ఈ ఒక పూర్ణ ఫలాన్ని, నారికేళ ఫలాన్ని దాంట్లో ఉంచటం అది శాస్త్రీయమైనటువంటి విషయం. తప్పకుండా ఆ ఫలాన్ని పెట్టి ఆ ఫలమును మనం అమ్మవారి రూపంగా భావించి ఒక రవికల గుడ్డతో అలంకరించి ఇవన్నీ చేసేటువంటిది స్మార్త విధానం. తప్పకుండా మనం ఆచరించవలసింది. కలశాన్ని మూసి ఉంచాలి, తెరిచి ఉంచకూడదు. అందులో నీళ్లు పోసి చేసినప్పుడు అది దీంతో మూసి ఉంచడం, పూర్ణ ఫలంతో ఉంచడం వలన ఆ పూర్ణఫలం అది ఆరోగ్యంగా ఉంటూ మనం పని పూర్తయ్యే వరకు అది పాడైపోవడం, చెడిపోవడం, పడిపోవడం ఇట్లాంటిది లేకుండా ఉంటుంది. ఆ కలశానికి పూర్ణత్వం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా అట్లాగే కలశ స్థాపన చేయాలి. మరో ఉత్తరం చూద్దామండి. లోకేష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శవం ఎదురు రావటాన్ని శుభశకునమని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ శకున శాస్త్రం అనేది స్వప్న శాస్త్రము, శకున శాస్త్రము మానవ మనస్సుకు సంబంధించిన బలములు, బలహీనతలు వీటన్నిటినీ మన పెద్దలు పరిశీలించి మహర్షులు వీటన్నిటినీ క్రమబద్ధీకరించి ఒక శాస్త్రములుగా మనకు అందించారు. ఇప్పుడు మనం మానసిక శాస్త్రం అని, మానసిక శాస్త్ర వైద్యుల దగ్గరకు వెళ్ళటం, నా మనసుకి ఇట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అంటే వారి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు మనకి చెప్పటం ఎట్లాగో అట్లా మన మహర్షులు మానవ మనస్సు దేనికి భయపడుతుంది, దేనికి వారు ఆ భయం నుంచి ప్రశాంతంగా ఉండేటువంటి పద్ధతి వారికి ఏం చెప్పాలి, ఇట్లా ఏర్పరిచినటువంటివి ఈ శకున శాస్త్రం. ఈ శకున శాస్త్రంలో కొన్ని వస్తువులు ఎదురు వస్తే మనకేదో ఇబ్బంది కలుగుతుందని అని పిల్లి ఎదురు రాకూడదు, ఇంకొకళ్ళు ఎవరో ఎదురు రాకూడదు అంటే వచ్చినప్పుడు మన ప్రయాణంలో కొద్దిసేపు మనం ఆగి దానివలన మనకు నష్టం లేకుండా చేసుకోవటం, కాళ్ళు కొడుకుని మళ్ళీ బయలుదేరటం, ఇటువంటి వాటి వలన మనస్సుకి దిగులు ఉండదు. ఇది ఎవరో మనకి చెబితే కదా తెలిసింది. పిల్లి ఎదురు వస్తే ఏదో జరుగుతుంది, అపకారం జరుగుతుందని ఇంతకుముందు మన పెద్దలు చెప్పడం వల్ల కదా అసలు పిల్లిని అట్లా ఎందుకు అనుకోవాలి అని అనుకుంటే, వారు చెప్పింది పిల్లి మన గృహములలో ఇంటిలో తిరిగేటువంటి పరిస్థితులలో దానివలన మనం ఇంటికి తలుపేసి వెళ్ళేటప్పుడు అది ఇంట్లో ప్రవేశిస్తే కలిగే నష్టాలు కానీ ఇత్యాదులన్నింటినీ ఒకసారి జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ అన్నిటికీ మూతలు పెట్టామా లేదా వీటిని ఆలోచించి బయలుదేరి వెళితే ఈ వెళ్ళినప్పుడల్లా ఇంట్లో పాలు మూత పెట్టామా లేదా, అది పిల్లి పారపోసిందా, ఇటువంటి దిగుళ్ళు లేకుండా ప్రయాణం ఎప్పుడైనా సంపూర్ణమైన ఒక ప్రశాంతతో సాగాలి. లేకపోతే ఆందోళనలతో జరిగితే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అని చెప్పడానికి భర్తృహరి మహాకవి చెప్పినటువంటి దానినే తెలుగులో మనకి ఏనుగు లక్ష్మణ కవి ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి అని గంగా కూలంకష గంగా నదిని గురించి పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్ అని అన్నాడు. గంగానది మన అందరి క్షేమం కోసం స్వర్గం నుంచి
భూమికి వచ్చి పాతాళానికి పోతుంటే అటువంటి గంగను పట్టుకుని వివేకభ్రష్ట సంపాతములు అంటాడేమిటి? ఆమెను పట్టుకుని వివేకభ్రష్టురాలు అని అంటాం ఏమన్నా బాగుందా? ఇదేమి నీతి అని మనకు అనిపిస్తుంది. కానీ దాంట్లో మనం గమనించవలసింది ఏమిటంటే, మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు మన ప్రయాణంలో మనస్సుకి ఆ కోపము, భయము వంటి ఆందోళనలు పనికిరావు. దానివల్ల మనకి తెలియకుండానే మనం యాక్సిడెంట్లు చేసేస్తాం. కనుక ఒకళ్ళ మీద కోపంతో బయలుదేరటం కానీ, ఇంట్లో వాళ్ళతో కోపంతో కేకలేసుకుని బయటికి వెళ్ళటం కానీ, ఈ కోపాన్ని మనసులో ఉంటే మనకి ఎదురుకుండా వచ్చే వాహనం సరిగ్గా కనపడక కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. గంగా అనేది అట్లా బయలుదేరటం, ఆమెకు భూమికి రావటం శాంతం ఇష్టం లేక శివుడి తలకాయ అడ్డం పెట్టడం మీద ఆయన మీద ఉండే కోపంతో ఇట్లా ఆవిడ ప్రయాణం సాగింది. కనుక ఆ పద్యం మనకు చెప్పేది ఏమంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో వెళ్ళాలి. మన దృష్టికి ఏ రకమైన భయాలు, కోపాలు, సందేహాలు ఉండకూడదు. అందుకని శవం కనపడంగానే అయ్యో ఈ శవం కనపడింది, శవం అంటే అందరికీ భయం, అందరికీ మనం ఈ శవాన్ని చూడటం అనేది అంత మంచిది కాదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ శవం అనగా ప్రతి ప్రాణికి అన్ని ప్రాణులు జననం కలిగినవన్నీ మరణం కలగటం సహజం. కాబట్టి అటువంటి ఒక ధీర ఉదాత్తత్వంతో మనం కొనసాగాలి తప్ప శవాన్ని చూడంగానే భయపడిపోవటం, నేను చూడలేను అనుకోవటం, ఇటువంటి ఒక పిరికితనాన్ని, మానసిక బలహీనతను పెంచుకోకూడదు. అందువలన మన పెద్దలు మనకి ఏం చెప్పారంటే, ఆ పంచభౌతిక దేహం ప్రయాణమై వెళుతున్నదంటే అది దైవత్వంతో ఉన్నది, పవిత్రమైనటువంటిది, పూజనీయమైనటువంటిది అనే ఒక సంపూర్ణమైన ఒక ఉదాత్త చింతనతోటి మనం ఎదురు వెళ్ళినట్లయితే మనం వెళ్ళక తప్పదు, వెళ్ళాలి. అక్కడ ఆ ప్రయాణం కొనసాగుతుంటుంది. మనం వెళ్ళటంలో మనకు క్షేమం కలుగుతుంది, శవం ఎదురిస్తే మంచిది అని అనుకున్నట్లయితే దిగులు లేకుండా వెళ్తాం. అందువలన శకున శాస్త్రము అంతా మన మనస్సుకు సంబంధించి మానసికంగా మనకు ధైర్యం కలిగించడానికి ఎన్నో సామాజిక పరిస్థితులను ఆలోచించి నిర్ణయించిన శాస్త్రం ఇది. కాబట్టి ఇది మన పెద్దలు ఇది చెప్పినటువంటిది నిజమే. మన శవాన్ని ఎదురైతే మనకు తప్పకుండా మనకు శుభమే జరుగుతుంది. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దాని గురించి ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు.